ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక ముఖ్యమంత్రి. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ. ఓటుకు నోటుకు సంబంధించిన సాక్ష్యాలు మొత్తం అందులో ఉన్నాయట. బేసిక్గా ఏంటంటే ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. అది ఆల్రెడీ అక్కడ విచారణలో ఉన్నటువంటి విషయం. మరి ఇందులో ఈ సాక్ష్యాలు మాయమైనయా, ఓన్లీ ఓటుకు నోటే మాయమైనయా, కార్ రేసింగు, లేకపోతే కాళేశ్వరము, టానిక్ కేసు, భూములకు సంబంధించిన కేసులు, ఇవన్నీ ఔటర్కి సంబంధించి ఇవన్నీ మాయం కాలేదా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో? ఇప్పటిదాకా కేసు విచారణలు జరుగుతున్నవన్నీ కూడా మాయమైనవి అని మేము అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నా మీరందరూ కలిసి దాన్ని తగలబెట్టిరేమో అన్న ఒక అనుమానం, ఆరోపణలు బయట నుంచి వస్తున్నాయి. మీరందరూ కలిసి కూర్చొని తగలబెట్టి పడేద్దాం, లేవని చెప్దాం, లేవని చెప్తే తర్వాత మరి నా ప్రెస్ మీట్ నాదే, నీ ప్రెస్ మీట్ నీదే, ఇంకో ఆయన ప్రెస్ మీట్ ఇంకొక ఆయన, మనం మాట్లాడదాం. ఈయన తగలబెట్టి ఆయన తగలబెట్టి 4 రోజులు అయిన తర్వాత అంత సలగవుతుంది, తర్వాత మనం అనుకున్నది అయిపోతుంది. మీరు అందరూ కలిసి తగలబెట్టిన మాకు అనిపిస్తున్నది. ఇగో ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం చేసేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టారు. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఆయన వరంగల్ నర్సంపేటలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లు పెట్టారు. హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2015లో 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో మంటలార్పేందుకు 3 గంటలు పట్టిందని చెప్పడం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. ఈ ప్రమాదంలో పలు ముఖ్యమైన కేసులకు సంబంధించిన సాక్ష్యాలు కాలి బూడిదైతే ఫోరెన్సిక్ అధికారులు మాత్రం నామమాత్రంగా ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఇలాంటి కుట్ర లేకపోతే బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిపుణులతో కలిసి వస్తుంది. డీజీపీ అనుమతించాలి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తితో సమగ్ర విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో భూమాఫియా రాజ్యమేలుతున్నదట. ఒక పెద్ద దొంగ. నేను ఈ రేవంత్ రెడ్డి హయాంలో భూమాఫియా రాజ్యం వెళ్తలేదు అనట్లే. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నది? రేవంత్ రెడ్డి మనుషులు, కేటీఆర్ మనుషులు, లేకపోతే ఇంకా బీజేపీకి సంబంధించిన మీరు అందరూ కలిసి చేస్తున్న భూమాఫియా తెలంగాణలో నడుస్తున్నది. ఇలా కేటీఆర్ దగ్గర మొన్నటిదాకా ఉన్న బ్యాచ్ అంతా మాఫియా అంత ఏడుంది, రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి చేరింది. భూమాఫియా గురించి నువ్వు మాట్లాడమా? పెద్ద నీ కడుపులో మొత్తం కత్తులు పెట్టుకొని బయట మాట్లాడుతున్నవి ఇట్లుంటుంది నీది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భూములని కొల్లగొట్టింది. దాదాపు 20-25 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని పట్టాల కింద మార్చింది నువ్వు కదా. రాత్రికి రాత్రి సింగిల్ డ్రైవ్ చేసుకుంటూ కార్లల్లో రాయదుర్గ దగ్గర ఉన్న ధరణి ఆఫీస్కి పోయి సర్వర్లల్లో లోపలికి ఎంటర్ అయిపోయి ఆ రూమ్లలోకి ఎంటర్ అయిపోయి టకటక మార్చి పడేసి వాని పేరు మీదకి వీని పేరు మీదకి వానికి ఎవడు చేసిన అరాచకం ఇదంతా. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి కూర్చొని మీరు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి కూర్చొని ఎక్కడెక్కడ సెట్ చేసుకొని అసలు ఒక్క కేసు ఉందా దాని మీద, భూముల మీద? స్వయంగా సీఎం సోదరుడే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి దక్కన్ సిమెంట్ యాజమాన్యానికి తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశారని స్వయంగా మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే ఆ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు భూ కబ్జా చేస్తే ఆ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసు అధికారిని ఎందుకు బదిలీ చేశారు? 1.5 ఏళ్ల క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు కాలే? మరి నీ మీద నమోదైన కార్ రేసింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? ఔటర్ రింగ్ రోడ్ కేసు ఎంతవరకు వచ్చింది? భూముల కేసులు ఎంతవరకు వచ్చినాయి? ఏ కేసు ముందుకు పడలే. పొంగులేటి కేసు ముందుకు పడదు, కొండా సురేఖ చెప్పింది ముందుకు పడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరులు అంటున్నాం. ముఖ్యమంత్రి సోదరులు కానీ ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు తిరుపతి రెడ్డి పక్కన దేవులా నాయక్ అని ఒక ఆయన ఉంటాడు, శంకరపల్లి దగ్గర ఉంటాయన. ఆ దేవులా నాయక్ ఎవడి బినామీ, ఎవరి దగ్గర నుంచి వచ్చిండు? కేటీఆర్ దగ్గర నుంచి వచ్చిండు. ఏడికి వచ్చిండు? రేవంత్ రెడ్డి అన్న తమ్ముడా అన్న తిరుపతి రెడ్డి పక్కకు వచ్చి ఏరిండు. గడ శంకరపల్లి దగ్గర ట్యాగ్ ప్రాపర్టీస్ అని 500 విల్లాలు కడుతున్నారు వీళ్ళంతా కలిసి. బొచ్చడు ఫైళ్ళు ఉన్నాయి లెక్కలు తీయాలంటే. అన్నీ ఎపిసోడ్స్గా చేస్తాం మనం. ఎవరున్నారు
కేటీఆర్ నీ దగ్గర ఉన్న ఆయన ఎవరు, ఉదయ్ సిన్హా ఏడున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. నీ దగ్గర ఉన్న ఏవీ రెడ్డి ఇంట్లో ఇప్పటికీ నీ ఫోటో ఉంటుంది. అదే ఏవీ రెడ్డి ఇప్పుడు ఏడున్నాడు, హెచ్ఎండిఏలో. ఆయన చెప్తేనే నడుస్తున్నది మొత్తం వ్యవహారం. ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత ఇవ్వాలి, పర్మిషన్ వస్తే రావాలంటే ఎంత 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 కమిషన్ ఇవ్వాలన్నది. ఈ బ్యాచ్ అంత ఎక్కడిది, మాఫియా అంత ఎక్కడిది, ముఠా అంత ఎక్కడిది, ఈ దండుపాల్యం బ్యాచ్ అంత ఎక్కడిది. నీ దగ్గర ఉన్న బ్యాచ్ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర చేరింది. అయితే సరే, ఎటో పోయింది ఈ టాపిక్. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి మాట్లాడితే ఇగో ఈ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఇగో నిన్న ఎవరైతే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ గారు ఉన్నారో, ఐపీఎస్ ఆఫీసరు, ఆమె గారు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఆ దాంట్లో ఏమంటున్నారు, సర్వర్ రూమ్ దగ్ధమైంది. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్లో నమోదు. వేల కేసుల సమాచారం అంతా అందులోనే ఉంది. కొన్ని వేల కేసుల సమాచారం. సైబర్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలదే కీలక పాత్ర. ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముంగిట్లో ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైళ్లకు కూడా ఏం కాలే. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, ప్రమాదంపై విచారణ చేస్తున్నాం శిఖా గోయల్. ఎట్లా జరిగింది ప్రమాదం? మరి వేల కేసులకు సంబంధించిన డేటా ఏంది? ఇగో సైబర్ నేరాల కేసుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలదే కీలక పాత్ర. ప్రమాదంపై అధికారులదో మాట, ఎఫ్ఐఆర్లో మరో లెక్క. కుట్రకోణమా, షార్ట్ సర్క్యూటా? మరి ఇవన్నీ చూస్తే కుట్రకోణమే కనబడుతున్నది కదా. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఎఫ్ఎస్ఎల్లో పనిచేస్తున్న సిఐ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు శనివారం రాత్రి క్రైమ్ నెంబర్ 48 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్లో జరిగిన నష్టానికి సంబంధించిన కీలకమైన విషయాలను అందులో ప్రస్తావించారు. కీలకమైన సర్వర్ రూమ్ ధ్వంసమైందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. కీలకమైన సర్వర్ రూమ్ ధ్వంసమైందని ఎఫ్ఐఆర్లోనే ఉన్నది. ఎఫ్ఐఆర్లోని వివరాలు ఎట్లా ఉన్నాయంటే, ఎఫ్ఎస్ఎల్లో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ఆఫీస్కి వచ్చే దారిలో ఉంటే 4వ తరగతి ఉద్యోగి సాయికృష్ణ ఫోన్ చేసి కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్లోని ప్రాపర్టీ రూమ్లో దట్టమైన పొగలొస్తున్నాయి అని సిఐకి ఫోన్ చేసిండట శ్రీనివాసరెడ్డికి. దీంతో సిఐ వెంటనే అప్రమత్తమై ఫైర్ సర్వీస్కు సమాచారం ఇచ్చి మంటలు అదుపు చేయడానికి అక్కడ ఉన్న అగ్నిమాపక సాధనాలతో ప్రయత్నించాలని సాయికృష్ణకి చెప్పిండట. ఉదయం 10:30కు వివిధ ఫైర్ స్టేషన్స్ నుంచి 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటికే మంటలు మొదటి అంతస్తులోకి పూర్తిగా వ్యాపించినాయి. 2వ అంతస్తులో కీలకమైన కెమికల్ ల్యాబొరేటరీ ఉండడంతో దానికి మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత భారీగా ఉంటుందనే ఆందోళనల మధ్య మొత్తం భవనానికి మంటలు వ్యాపించకుండా చూసుకుంటూ మధ్యాహ్నం 1:30కు మంటలు అదుపు చేయగలిగారు. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ రావు, ఇన్ఛార్జ్ సైంటిఫిక్ ఆఫీసర్ అంజనా ఇతర సిబ్బందితో కలిసి మొదటి అంతస్తులోకి వెళ్ళి ఏమేం కాలిపోయాయో అన్న వివరాలు పరిశీలించారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోని కీలకమైన ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, ఎనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లు ధ్వంసమైనట్టుగా గుర్తించారు. హెచ్ఆర్డి హాల్, అందులోని ఫర్నిచర్, కొన్ని పరికరాలు, కంప్యూటర్లు దగ్ధమైనవి. సర్వర్ రూమ్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొనడంతో ఇందులోని కీలక సమాచారం బ్యాకప్ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం విలేకరుల సమావేశంలో ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే ఎఫ్ఎస్ఎల్ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని చెబుతూ 2 కేసులపైనే ఫోకస్ చేస్తూ మాట్లాడారు. దీంతో వేలాది ఇతర కేసులకు సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులతో ముడిపడి ఉన్న వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీ ఓటుకు నోటు, మీ కేసీఆర్ మీద ఉన్న కేసులు, ఇంకో కేసులు, ఇవి మీరు చెయ్యరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ ప్రజలు ఇచ్చిన కేసు, ప్రజలకు సంబంధించిన నేరాలకు సంబంధించినటువంటి కేసుల్లో మరి వాళ్ళ కేసులు ఎట్టిపోవాలా? ఇంతకాలం కొట్లాడుతున్న కేసులు ఆ ఎఫ్ఎస్ఎల్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఆ కేసులకు బలం కదా. అది మొత్తం దగ్ధమైంది. ప్రజలకు సంబంధించిన కేసులు ఏమైపోవాలా? కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన కేసులు, న్యాయస్థానాల నుంచి పంపించిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి. కీలకమైన సర్వర్ రూమ్ తగలబడడం వెనుక కుట్రకోణం ఉందా? షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందా? మంటలు ఎందుకు అదుపు చేయలేకపోయారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఉంది.
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకున్న దశలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో కూడా ఎన్నో ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడ్డాయి. ఇక్కడ మనం ఓరిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మామునూరా ఏదో విలేజ్ ఉంటుందట, ఏదో మోనప్పాడ ఏదో విలేజ్, ఆ మండల్, ఆ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టి మొత్తం ఫైల్స్ అంతా తగలబడ్డాయి. రైతుల భూములకు సంబంధించిన పట్టాలు. ఇట్లా ఎన్ని ఇక్కడ కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఒకసారి తగలబడ్డది. ఎట్లా తగలబడుతుంది అంటే తగలబడ్డది, దానికి విచారణ ఉండదు, నా పాడు ఉండదు. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఖతం చేస్తారు. ఏమనంటే ఏమైనా డాక్యుమెంట్స్ ఏమంటే మీరు ఆర్టీఐ పెడితే ఏమంటారంటే ఆ ఫైల్ లేదు, గతంలో అగ్ని ప్రమాదం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసులో అంటారు. ఏదో ఒకటి ఉంటుంది, ఏమి లేకుండా అయితే జరగదండి, డౌటే లేదు అందులో. ఏదో ఉంటుంది, దీని మీద ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగినా వాస్తవాలు బయటకు వస్తాయి అన్నది కూడా డౌటే. ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముందు ఉన్నది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఫైళ్ళకు కూడా ఏం కాలే. మరి కీలకమైన సర్వర్ రూమ్ తగలబడ్డది అంటారుగా. మరి ఇప్పుడు ఆ సర్వర్ రూమ్లో లేవా ఇవన్నీ? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో అక్కడ 2 ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు భద్రంగా ఉన్నాయి. కంప్యూటర్స్లో ఉన్న ప్రతి కేసుకు బ్యాకప్ ఉంటుంది. ఈ 2 కేసులకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యాయని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. రాజకీయంగానూ పలువురు నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. ప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఈ అగ్ని ప్రమాదంలో వివిధ కేసులకు సంబంధించిన చాలా మెటీరియల్స్ సురక్షితంగా ఉన్నాయి. ప్రమాదం తీవ్ర రూపం దాల్చక ముందే సిబ్బంది జాగ్రత్త పడి విలువైన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కాలిపోకుండా కాపాడారు. 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసు క్రైమ్ నెంబర్ 11కు సంబంధించి తమకు ఆ ఏడాది 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ను ఏసీబీ కోర్టు ద్వారా వచ్చినాయి. వీటిని పరిశీలించి అదే ఏడాది నివేదికలను కోర్టుకు పంపించాం. 2021లో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కోర్టుకు అందజేశాం. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు క్రైమ్ నెంబర్ 243, దానికి సంబంధించి 2024 నుంచి గత నెల వరకు తమకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి. వీటిలో 129 మెటీరియల్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన నివేదికలు సంబంధిత అధికారులకు పంపించేశాం. తమ వద్ద 7 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే గత నెలలో వచ్చినవి ఉన్నాయి. వాటిని రిట్రీవ్ చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు మీడియా చేస్తున్న ప్రచారాలు మరోలా ఉన్నాయి. దుష్ప్రచారాలు నమ్మొద్దు. ఎక్కువ భాగం కేసులకు సంబంధించిన వివరాలు సురక్షితంగానే ఉన్నాయి. మరి పోయినాయేవి? ఇప్పుడు ఇది మన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా 7 మెటీరియల్స్ రిట్రీవ్ చేసినామని అంటున్నారు. నిజమేనా? ఇగో గమ్మత్తున చూడండి. ఇగో ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తమే ఉందట. అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ చామల బీఆర్ఎస్పై కిషన్ రెడ్డి కృతజ్ఞత చాటుకుంటున్నారంటూ ధ్వజం. కేటీఆర్పై చర్యలకు ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు. మరి కేటీఆర్ హస్తం ఉంటే మీదే కదా గవర్నమెంట్, విచారణ చేసి మొత్తం వాస్తవాలు బయటికి తీయండి. ఎవ్వరు ఏం చేయరండి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇంతకుమించి ఏముండదు.